పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉంటాం. రేణు దేశాయ్ గురించి ఏ వార్త బయటకు వచ్చినా ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా సరే జనాల్లో దాని గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. రేణు దేశాయ్ రెండో వివాహం గురించి అయితే పెద్ద వివాదమే నడిచిందని చెప్పాలి. ఆమె పూణేకి చెందిన ఒక వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ దీనిపై ఎన్నో విమర్శలు చేశారు. పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ ఘాటుగా చెప్పారు. దీనిపై రేణు హర్ట్ అయ్యారని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇక ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. ఒక యూనివర్సిటీని కూడా స్థాపించే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖను కలిసిన ఆమె త్వరలోనే ఏపీ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు సైతం హల్చల్ చేశాయి. దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. ఖుషి సినిమాలో ఏమే రాజహా అనే సాంగ్ క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాటకు ఆమె ఎడిటర్ గా పనిచేశారు. ఈ పాట గురించి పోస్ట్ లో తన జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇది నేను మొదటిసారి 21 ఏళ్ల వయసులో ఎడిట్ చేసిన పాట. ఈ పాటలో ప్రతి ఫ్రేమ్ నాకు ఇంకా గుర్తుంది అని ఆమె పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె పవన్ కళ్యాణ్ ను మర్చిపోలేక ఇలా పోస్ట్ చేస్తున్నారని, పవన్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పిల్లల విషయాల్లో ఇద్దరూ తరచుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ కలవడం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ పవన్ కు రేణు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.